నమస్కారం. నా పేరు కావ్య. నేను జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం చైర్పర్సన్. ముఖ్యంగా నేను మీ ముందుకు రావడానికి కారణం కల్వకుంట కవిత గారు ఏదో ఒక ఛానల్లో మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. కల్వకుంట కవిత గారు, మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనే స్థాయికి వచ్చారండి. తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసుకుపోయి గంగలో కలిపి లిక్కర్ స్కామ్ అని జైల్లో ఉండొచ్చిన మీరు కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే మాకు నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే అతను ఏ స్టాండ్ తీసుకున్నాడు, ఏంటి చెగువిర స్టాండు అంటారు, ఇదంటారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియట్లేదు. మీకు రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే రాజకీయంగా ఎదగండి, కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఏ స్టాండ్ తీసుకోలేదని మీరు ఎలా మాట్లాడతారండి? అక్కడ ప్రజా ఆదరణ పొంది మొత్తం దేశమంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద దృష్టి పడేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్తో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ ఆ విషయం మీకు తెలుసా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే తెలంగాణ ఆడబిడ్డల పరువు అంతా తీసిన మీరు ఇలా మాట్లాడడం నిజంగా ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను నిజంగా బాధపడుతున్నానండి. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత బాధ్యత ఉందనేది ఒక చిన్న విషయం అండి. నిన్న ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల గురించి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రజల పని చేసిన తర్వాత ఆయన వాళ్ళ చిన్న కుమారుని చూడడానికి వెళ్ళారండి. అది రియల్ పొలిటీషియన్ అంటే. మీరు రియల్ పొలిటీషియన్ కాదు అని అన్నారు. రియల్ పొలిటీషియన్ అంటే స్కాములు చేయాలా, స్కీములు చేయాలా, అన్ని చేసి 100 కోట్లు 70 కోట్లు ఎన్ని కోట్లని తీసుకుంటేనే రియల్ పొలిటీషియన్స్ అవుతారా? ఇంకోసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కవిత గారు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. అలాగే తెలంగాణ గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రేమ ఉందంటే ప్రతి సభలను, ఏ సభలో ఆయన మహాసభలో కూడా ఆయన ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చింది అని ఎన్నోసార్లు చెప్పారు. కావాలంటే మీరు ఆ వీడియోలను చూసుకోండి. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న వ్యాఖ్యలని మీరు వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మీరు క్షమాపణ చెప్పాలని మేము మా జనసేన తెలంగాణ వీరమహిళా విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.